ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని తలుచుకుంటూ పూజిస్తూ ఎంతో ఘనంగా జరుపుకునే జాతరే ఈ బోనాల పండుగ. మరి ఈ బోనాల పండుగని మా అమ్మ చేతి వంట కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో బోనాల పండుగ సందర్భంగా మనందరికీ ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ప్రవీణ గారు. థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో పండగ అనగానే మీరు చాలా స్పెషల్గా ఆలోచిస్తారు. అంటే అన్ని పండుగలకి ఒక ఎత్తు అయితే బోనం పండగకి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. ఏం చేశారు ఈరోజు? గోధుమ రవ్వ పరవన్నం. యాక్చువల్లీ బోనం అంటేనే భోజనం అని చెప్తారు. పెరుగన్నము అలా బోనంలో పెట్టి తీసుకువెళ్తారు అనేది గూడ అన్నం. సో ఇలా రకరకాలుగా ఏరియాలను బట్టి అన్నంతోనే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చేస్తూ ఉంటారు. బట్ మనం గోధుమ అన్నంతో చేస్తాం. గోధుమ రవ్వ అన్నం కూడా ఉంటుంది. పరమాన్నం అంటే గోధుమ రవ్వ కూడా యాడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు గోధుమ రవ్వని వండితే అది గోధుమ అన్నం అని మాట్లాడుకుంటున్నారు. అంత నానుడి అయిపోయింది. అంటే జొన్నలు, సజ్జలు వీటితో కూడా అన్నంలాగే వండుకొని అందరూ అన్నం ప్లేస్లో అది తినడం స్టార్ట్ చేసాం. అప్పట్లో మన పూర్వీకులు అదే తినేవాళ్ళట. మనం ఇప్పుడు అది మిల్లెట్స్ అని చాలా మంచి పేరు పెట్టుకొని దాన్ని చాలా గొప్పగా తింటున్నాము. బట్ గోధుమ అన్నంతో పరమన్నం బోనాలు స్పెషల్. దాని మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దామా? గోధుమ రవ్వ పరమన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలల్లో ఉడికించిన బాస్మతి బియ్యం, పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ, బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు, ఖర్జూరం, యాలకుల పొడి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. గోధుమ రవ్వని మీరు బాగా మెత్తగా ఉడికించేసి పెట్టారు. గోధుమ రవ్వని పాలల్లో ఉడికించాను. పాలల్లో అలాగే రైస్ కూడా, అంటే బియ్యం కూడా పాలల్లో ఉడికించాను అనమాట. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. పాలు కాస్త ఎక్కువ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ విడివిడిగా మనం కుక్కర్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో 2 పాలతోనే ఉడికించారు. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్ నెయ్యిలో వేసేసుకొని మనం వేయించుకుందాం ప్రవీణ. ఈ లోపల నేను యాపిల్ కూడా కట్ చేసుకుంటాం. మొత్తం వేసేయండి. వేసేనా? ఆ పండగ అనగానే మనము పూలు, ఆ డెకరేషను, ఆ తర్వాత మనం చేసే రెసిపీస్ అన్నీ ఎమ్మీగా ఉంటుంది. అవును. మనకి ఇక్కడ తెలంగాణలో మనం బోనాలు చేసుకుంటాం కదా ప్రవీణ. నేను పెళ్ళయి వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అంటే మైసూర్లో లేదు, కర్ణాటకలో లేదు. అవును. కానీ దీని బదులుగా యాక్చువల్గా ఆషాఢ శుక్రవారం అని, అంటే ఎప్పుడైతే మనం బోనాలు చేస్తామో అప్పుడే మనం అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారికి కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట. అంటే ఈ పద్ధతి డిఫరెంట్ ఉండొచ్చు కానీ వండే ప్రసాదాలు సేమే. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేసేసాము. కాజు, బాదం, కిస్మిస్ తీసేద్దాం ప్రవీణ. అవి కొంచెం రఫ్గా కట్ చేసుకున్న పాలల్లో ఉడికిపోతుంది కదా, సో కాస్త మ్యాష్ అయిపోతుంది అనమాట. ఓకే. ఖర్జూరం ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా. ఖర్జూరాలు ఇవి అలా పెద్ద పెద్దగానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ. ఎక్కువ వేగక్కర్లేదా? ఫ్రూట్ అక్కర్లేదు, ఎందుకంటే ఇంకొకసారి ఇది కొంచెం పాలల్లో ఉడకాలి కూడా. ఇదంతా మొత్తం వేసేసి అన్నం అంటే అన్నం ఉండాలి కదా, అందుకని బాస్మతి రైస్ని మనం పాలల్లో ఉడికించుకున్నాం. నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. బాస్మతి రైస్ అయితే ఇంకా కొంచెం ఆ స్మెల్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఎస్. ఇప్పుడు రైస్
ఇంకా కొన్ని పాలు, ఒక అరకప్ అంతా పాలు పడుతుంది. ఆల్రెడీ పాలలో ఉడికినవే కాబట్టి ఇంకా బెల్లం వేసిన బెల్లం వేసి కొంచెం బెల్లం తగ్గించాను, ఎందుకంటే ఖర్జూరాలు కూడా వేసాం కాబట్టి. లేకపోతే ఒక 1.5 కప్ అంతా బెల్లం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి, అన్ని దగ్గరకు వస్తాయి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే కొంచెం ఇది కాస్త ఇలా పలచగానే ఉండాలి, ఎందుకంటే కొంచెం ఆరిన తర్వాత కాస్త దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను. ఓకే. ఎండు కొబ్బరి పొడి, అలాగే మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేనా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీద్దాం. ప్రవీణ గారు, బోనాలు స్పెషల్ వేడివేడిగా గోధుమ రవ్వ పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. అమ్మవారికి బోనం అంటేనే అన్నం వండి చాలా భక్తి శ్రద్ధలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. సో ఈరోజు అమ్మ చేతి వంటలో మేము ఇంకొంచెం డిఫరెంట్గా అన్నంని గోధుమ అన్నంని కలిపి పరమాన్నం చేసాం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాం. అండ్ దీనిలో చాలా డిఫరెంట్గా మనం ఏమంటారు యాపిల్ డేట్ కూడా వేసాం. ఎలా ఉంటుందో చాలా బాగుంది. మనం చక్కెర పొంగలి అని చేస్తాం కదా, దానికన్నా చాలా అంటే పాలలో ఉడకటం వల్లేమో కదా ఎంత టేస్ట్ డిఫరెంట్గా ఉందంటే, మీరు నేను చెప్పిన దానికన్నా దీన్ని ట్రై చేస్తే డెఫినెట్గా మీరు కూడా నాలానే ఆశ్చర్యపోతారు నోట్లో పెట్టుకోగానే. గోధుమ రవ్వ అన్నం పాయసం ఏముందిలే అనుకుంటాం, కానీ మీరు ఇది రుచి చూస్తే కానీ దీనిలో ఉన్న ఏంటి అనేది రహస్యంలాగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మామూలు నోట్లో పెట్టుకోగానే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే. మనం ఇక్కడ విడివిడిగా అన్నము గోధుమ రవ్వ చూపించడానికి విడిగా ఉడికించుకున్నాను. మనం చేసుకున్నప్పుడు ఇంట్లో రెండు కలిపి కూడా కలిపైన ఉడికించుకోవచ్చు. యాక్చువల్లీ యాపిల్ అలానే డేట్స్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది. చాలా అంటే నేతిలో వేయించాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పరమాన్నంలో. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు పరమాన్నం తయారు చేసి రుచి చూడండి. మీరు డెఫినెట్గా నాలానే సర్ప్రైజ్ అవుతారు. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గోధుమ రవ్వ పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలల్లో ఉడికించిన బాస్మతి బియ్యం, పాలల్లో ఉడికించుకున్న గోధుమ రవ్వ, బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు, ఖర్జూరం, యాలకుల పొడి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. అలాగే ఒక పక్క యాపిల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని వేసి వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు యాపిల్ ముక్కల్ని అదే నెయ్యిలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఖర్జూరం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పాలలో ఉడికించుకున్న గోధుమ రవ్వ వేసి బాగా కలపాలి. తర్వాత పాలలో ఉడికించుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలిపి కొద్దిగా పాలు పోసుకోవాలి. బెల్లం పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి దానిలో కొద్దిగా యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, బోనం స్పెషల్ గోధుమ రవ్వ పరమాన్నం రెడీ. మీరు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ డెఫినెట్ గా అందులో ఉంటుంది. అదే విధంగా బోనాల పండుగ రోజు కూడా సంథింగ్ స్పెషల్ చూపించారు. థ్యాంక్ యూ. చూసారు కదా గోధుమ రవ్వతో పరమాన్నం ఎలా తయారు చేసామో. బోనాల పండుగ స్పెషల్ సందర్భంగా మనం చేసే అన్ని సాంప్రదాయమైన వంటకాలు ఒక ఎత్తు అయితే, ఇలా హెల్తీగా కొత్తగా పిల్లలకు కూడా తినిపించడానికి ఈరోజు మనం తయారు చేసిన ఈ వంటకం ఒక ఎత్తు. సో తప్పకుండా తయారు చేసుకొని మీరు కూడా రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.